నేను ముందుగా చెప్పినట్టు పాస్కా కాలపు ఆదివారములో ఈ 4వ ఆదివారాన్ని మనము మంచి కాపరి ఆదివారంగాను, ప్రపంచ దైవ పిలుపు కొరకు ప్రార్థించే ఆదివారంగాను కొనియాడుకుంటున్నాము. ఈ 4వ ఆదివారం ప్రత్యేకంగా మన శ్రీసభ యేసు ప్రభు మంచి కాపరి అనే అంశాన్ని గురించి ధ్యానించుకుంటూ ఆయనకు మనము తగిన గొర్రెలుగా బిడ్డలుగా జీవించాలని ఆహ్వానిస్తూ ఉంది. మోషే గురించి యూదులు ఒక కథ చెప్పుకునేవారు. ఇది బైబిల్లో లేదు. మోషే ఒక మంచి నాయకుడు, ఒక మంచి కాపరి అని చెప్పడానికి యూదులలో ఒక కథ చెప్పుకునేవారు. ఆ కథ ఏమిటంటే, మోషే ఐగుప్తు నుండి పారిపోయి తన మామ దగ్గరికి చేరుకుంటాడు. తన మామ దగ్గర అతని గొర్రెలను మేపుతూ ఉంటాడు. అలా అతను తన యొక్క మామ గొర్రెలను అడవిలో కొండ ప్రాంతంలో మేపుచుండగా ఒకరోజు ఒక గొర్రె పిల్ల ఆ మంద నుండి పారిపోవడం గమనించాడు. అలా మంద నుండి పారిపోతున్న ఆ గొర్రె పిల్లను పట్టుకోవాలని దాని వెంట మోషే కూడా పరిగెత్తాడు. అది ఆ చిన్న గొర్రె పిల్ల వేగంగా పరిగెత్తు ఆ అడవులు ఆ ప్రాంతంలో ఉన్న ఒక నీటి బావి దగ్గర ఆగి నీరు తాగడం మోషే గమనించాడు. అప్పుడు ఆ గొర్రెపిల్లతో మోషే ఇలా అన్నాడు, నీకు దప్పికేసిందా? ఆ దప్పిక తీర్చుకోవడానికి పరిగెత్తావా అని దాన్ని సవరిస్తూ, తాగు, నిందకు తాగుమా అని ఉచ్చరిస్తూ తనతో మాట్లాడుతూ ఆ గొర్రె పిల్లకు నీళ్లు తాపించాడు. తాపించిన తర్వాత ఆ గొర్రె పిల్లతో అన్నాడు, నువ్వు చాలా దూరం పరిగెత్తావు కాబట్టి నువ్వు అలసిపోయి ఉంటావు. ఇక ఈ బావి దగ్గర నుండి మన మందకు చేరుకోవాలంటే నీవు నడవలేవు. కాబట్టి నేను నీ భుజం మీద నిన్ను మోసుకొని తీసుకొని వెళతాను అని ఆ గొర్రె పిల్లతో చెప్పాడు. అప్పుడు దేవుడు మోషేతో ఇదన్నాడంట, మోషే, నువ్వు ఎంత మంచివాడవయ్యా, ఎవరో గొర్రెలు ఇవి నీ గొర్రెలు కాదు, వేరేవారి గొర్రెలు. అయినప్పటికీ ఆ గొర్రెల మీద నీకు ఎంత అక్కర, ఆ గొర్రెల మీద నువ్వు ఎంత ప్రేమ చూపిస్తున్నావు, ఆ గొర్రెలు కాపాడాలని దాని వెంట పరిగెత్తాడు. అందువల్లనే నా ప్రజలు ఐగుప్తులో ఉన్నారు, వారు విడిపించడానికి నిన్ను నాయకుడిగా నేర్పిస్తున్నాడు. నువ్వే నా ప్రజలకు మంచి కాపరిగా ఉండగలవు అని దేవుడు మోషేను ఎన్నుకున్నాడంట. ఎంత గొప్ప విషయమో చూడండి, ఎంత గొప్ప విషయం. ఎలాగైతే దేవుడు మోషే ఒక మంచి కాపరిగా ఉంటాడని నమ్మాడు, మోషే మంచి కాపరిగా ఉంటాడని దేవుడు నమ్మాడు, మోషే కూడా నిలబెట్టుకున్నాడు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా దేవుడి ప్రజలకు ఒక మంచి నాయకుడుగా, ఒక మంచి కాపుడిగా ఉంటూ
తన బాధ్యతను నెరవేర్చాడు. ప్రియమైన సహోదరి సహోదరుల, ప్రపంచంలో అతి గొప్ప ప్రసంగికుడు బిల్లీ గ్రాహం. చూసారా ఎప్పుడన్నా టీవీలో ఆయన ప్రసంగాలు? బిల్లీ గ్రాహం ఈయన ఒక అమెరికన్ ఎవాంజలిస్ట్, చాలా గొప్ప ప్రసంగం. నేను అప్పుడప్పుడు యూట్యూబ్ లో ఆయన ప్రసంగాలు విన్నాను. చాలా పవర్ఫుల్ గా ఉంటాయి. ప్రసిద్ధి చెందిన ఒక అమెరికన్ ప్రీచర్, ఎవాంజలిస్ట్. ఒకసారి ఈ ఎవాంజలిస్ట్, ఈ గొప్ప ప్రసంగికుడిని ఒక టీవీ విలేకరు ఇంటర్వ్యూ చేశాడు. ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన పునీత జాన్ పౌల్ గారి గురించి ఒక ప్రశ్న అడిగినప్పుడు ఆ గొప్ప ప్రసంగికుడు బిల్లీ గ్రాహం అనే ప్రసంగికుడు పునీత రెండవ జాన్ పౌల్ గారి గురించి ఏమన్నాడంటే, ఆయన ఒక మంచి కాపరిగా జీవించాడు. తన యజమానుడు ఎలాగైతే మంచి కాపరిగా ఉన్నాడో, అతని యజమానుడు ఎవరు? యేసు ప్రభు. ఒక మంచి కాపరిగా ఉన్నాడు. అలాగే పునీత జాన్ పౌల్ గారు కూడా ఒక మంచి కాపరిగా జీవించాడు, ఒక మంచి కాపరిగానే మరణించాడు అని ఆయన గురించి గొప్పగా చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరుల, మరి ఈనాటి సువిశేష పట్టణంలో మనం చూస్తున్నాం, యేసు ప్రభువే స్వయంగా అంటున్నాడు, నేను మంచి కాపరిని. ప్రియమైన సహోదరి సహోదరుల, ఒక సంఘానికి ఒక నాయకుడు అంటే అతన్ని ఆ సంఘానికి కాపరి. ఒక కాపరికి ఉండవలసిన గుణాలు ఏమిటంటే, మరి ముఖ్యంగా అతనిలో ఉండవలసిన గుణాలు, ఒక కాపరికి ఉండవలసిన గుణాలు, ఒక నాయకుడికి ఉండవలసిన గుణాలు ఏమిటంటే, తనకు అప్పగింపబడిన ప్రజలపై శ్రద్ధ చూపించే భావన కలిగి ఉండాలి. శ్రద్ధ. ఇంకా ఆ నాయకుడికి, ఆ కాపరికి ఉండవలసిన మరొక గుణం ఏమిటంటే, అతను మెరుగులో కలిగి ఉండాలి. ప్రియమైన సహోదరి సహోదరుల, ఇంకా ఆ కాపరిలో ఉండవలసిన మరొక గుణం ఏమిటంటే, తన మందను, తనకు అప్పగించబడిన ప్రజలను కాపాడుకునే గుణము అతనిలో ఉండాలి. మరి ఆ ప్రజలను రక్షించుకునే గుణం ఉండాలి. తనకు అప్పగింపబడిన ప్రజలు ఏదైనా ఆపత్తు వచ్చినట్లయితే, ఏదైనా కష్టం వచ్చినట్లయితే వారిని కాపాడుకునే, రక్షించుకునే మనస్తత్వము ఆ యొక్క కాపరికి, ఆ యొక్క నాయకుడికి ఉండాలి. అంతేకాకుండా ఆ కాపరికి తన మంద గురించి తెలిసి ఉండాలి. ఆ కాపరికి ప్రతి ఒక్క వ్యక్తి గురించి తెలిసి ఉండాలి. ఇలాంటి గుణాలు కలిగిన వారే సంఘంలో కానీ, ఒక దేశంలో కానీ ఒక మంచి కాపరిగా, ఒక మంచి నాయకుడుగా ఉండగలడు. ప్రియమైన సహోదరి సహోదరుల, మరి ఇలాంటి గుణాలు కలిగిన నాయకులు మన భారత చరిత్రలో, ప్రపంచ చరిత్రలో ఉన్నారంటే చాలా మంది ఉన్నారు. అడిగాను, ప్రపంచంలో అతి గొప్ప నాయకులు ఎవరు అని అడిగినప్పుడు నాకు అంటే తెలుసా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆ అడిగినప్పుడు నాకు ఒక 10 మంది మంచి నాయకుల గురించి వాళ్ళ పేర్లు రావడం చూశాను. ఆ 10 మంది ఎవరో
చెప్పడం జరిగింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంకా రెండవ మహా వ్యక్తి, మహా కాపరి, మహా నాయకుడు ఎవరిని చూసినట్లయితే నెల్సన్ మండేలా. ఇంకా మూడవ వ్యక్తి ఎవరిని చూసినట్లయితే విన్సెంట్ చర్చిల్. ఇంకా నాలుగవ వ్యక్తి ఎవరిని చూసినట్లయితే మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్. మరో వ్యక్తి ఎవరిని చూసినట్లయితే అబ్రహాం లింకన్. ఇంకా మరో వ్యక్తి ఎవరిని చూస్తే పునీత మదర్ తెరేసా గారు. ఇంకా మరో గొప్ప వ్యక్తి, ప్రపంచంలో మరో గొప్ప వ్యక్తి ఎవరిని చూస్తే జార్జ్ వాషింగ్టన్. వీళ్ళ గురించి మనం ఎక్కువ చెప్తే అదే ప్రసరం అయిపోతుంది. వీళ్ళలో ఒక నాయకుడికి, ఒక మంచి కాపరికి ఉండవలసిన గుణాలు ఉన్నాయి. ఎలాంటి గుణాలంటే తనకు అప్పగింపబడిన ప్రజలను ప్రేమించారు, తనకు అప్పగింపబడిన ప్రజల కొరకు పోరాటం చేశారు, తనకు అప్పగింపబడిన ప్రజల కొరకు మరణించడానికి కూడా సిద్ధపడ్డారు ఈ నాయకులు. ప్రియమైన సహోదరి సహోదరులారా, వీరే కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు మంచి మంచి కాపురులు ఈ ప్రపంచంలో. వీరందరికంటే, మహాత్మా గాంధీ కంటే, మరి నెల్సన్ మండేలా కంటే, జార్జ్ వాషింగ్టన్ కంటే, అబ్రహాం లింకన్ కంటే, పునీత మదర్ తెరేసా కంటే గొప్ప నాయకుడు క్రీస్తు ప్రభు. ప్రియమైన సహోదరి సహోదరులారా, వీరు జీవించినప్పుడు నేను మంచి నాయకుడిని ఎవరు కూడా ధైర్యంగా చెప్పుకోలేకపోయారు. వీరు జీవించినప్పుడు నేను మంచి లీడర్, మంచి కాపరి అని డిక్లరేషన్ ఇచ్చుకోలేకపోయారు. కానీ యేసు ప్రభు చెప్పారు, నేను మంచి కాపరి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక మంచి కాపురిలో ఉండాల్సిన గుణాలు చూసాం. ఒక మంచి కాపరికి తనకు అప్పగింపబడిన బిడ్డలపై, పిల్లలపై, మందపై శ్రద్ధ ఉండాలి, ప్రేమించాలి, రక్షించాలి, వారి యొక్క ఆకలిని తీర్చాలి, వారితో ఎల్లప్పుడూ ఉండాలి, అవసరమైతే ప్రాణం ఇవ్వాలి. ఈ గుణాలన్నిటిని కూడా ఇశ్రాయేలు ప్రజలు యావే దేవుడిలో చూశారు, యావే ప్రభువులో చూశారు, యావే ప్రభువులో ప్రేమించే గుణాన్ని చూశారు, యావే ప్రభువులో రక్షించే గుణాన్ని చూశారు, యావే ప్రభువులో క్షమించే గుణాన్ని చూశారు, యావే ప్రభువులో ప్రజలు తప్పిపోయిన వారిని వెతుక్కుంటూ రక్షించే గుణాన్ని చూశారు, క్షమించే గుణాన్ని చూశారు. అందుకే పాత నిబంధనలో ప్రజలు, మరి పాత నిబంధనలో ఉన్న ప్రవక్తలు, నాయకులు, రాజులు అందరూ కూడా యావే ప్రభుని ఒక కాపురితో పోల్చారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, కాపురితో పోల్చారు. ఒక కాపురిని హీబ్రూ భాషలో రాహా అంటారు. కాపురిని హీబ్రూ భాషలో ఏమంటారు? రాహా. రాహా అంటే ఎవరైతే తన మందులు ఎక్కువగా ప్రేమిస్తారో, ఎక్కువగా జాగ్రత్తగా చూసుకుంటారో, ఎవరైతే తన ప్రజల కోసం తన ప్రాణాన్ని ఇస్తాడో, ఎవరైతే తన ప్రజల అవసరాలను గ్రహించి వారి అవసరాలను తీరుస్తారో, ఎవరైతే మంచి మార్గాన్ని చూపిస్తారో, అలాంటి వారిని హీబ్రూ భాషలో రాహా అంటారు. రాహా అంటే కాపరి. యావే ప్రభుని ఇశ్రాయేలు ప్రజలు, యూదులు, ప్రవక్తలు రాహా అని పిలిచారు, మంచి కాపరి అని పిలిచారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎందుకంటే ఒక మంచి కాపరికి ఉండవలసిన అన్ని గుణాలు ఆయనలో ఉన్నాయి. అందువల్లే ఎజేకియేలు ఏమంటున్నాడో చూడండి. ఎజేకియేలు గ్రంథము 34వ అధ్యాయము 11 నుంచి 16 వరకు చదువుకుందాం. నేను నా మందలను వెతికెదను,
ఎంత గొప్ప విషయం! ప్రభు అంటున్నాడు, నా గొర్రె తప్పిపోయినట్లయితే నేను వదిలిపెట్టను, దాన్ని వెతుకుంటూ వెళ్ళి కనుగొని దానిని మరలా నా మందలోకి తీసుకొస్తాను. యావే ప్రభువే స్వయముగా చెప్పడం చూస్తున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంకా యెషయా ప్రవక్త ఏమంటున్నాడో చూడండి. యెషయా ప్రవక్త 40వ అధ్యాయము 11వ వచనం. ఆయన అంటే యావే ప్రభు, ఆయన కాపరి వలె తన మందను మేపును. ఒక మంచి కాపరి తన మందను ఎలా మేపుతాడు? ఎలా? ఎక్కడైతే పచ్చని గడ్డి ఉంటుందో, ఎక్కడైతే తాగడానికి నీళ్లు ఉంటాయో అక్కడికి తీసుకుని వెళ్తాడు. మన శరీరాన్ని ఎన్ని చేశాడు కాబట్టి బాగా బాగుంటున్నాడు, అవసరమే అంటున్నాడు. అంతేగాని గడ్డి లేని తాగు దగ్గర తీసుకోబోతాడా? నీటి లేని తాగు తీసుకోబోతాడా? తీసుకోబోడు. ఒక మంచి కాపు ఏంటంటే ఎక్కడైతే గొడవలు వేయడానికి మంచిగా గడ్డి ఉంటుందో ఆ గడ్డి దగ్గరికి, ఆ ప్రాంతానికి తీసుకొని వెళ్తాడు. చదువు. చిన్న గొర్రె పిల్లలు ఉన్నట్లయితే, అది నడవలేకపోయినట్లయితే, ఇట్లా పడిపోయినట్టున్నట్లయితే గొర్రె పిల్లడు గొర్రెలను ఏం చేస్తాడు? గొర్రెలను ప్రేమిస్తాడు, భుజాన్ని చేసుకుంటాడు. తన బిడ్డను ఎలా మోసుకొని పోతాడో అలా తన గొర్రె పిల్లలను మోసుకొని పోతాడు. ఎంత మంచి గొర్రెల కాపరి, ఆ గొర్రెల గురించి ఎంత శ్రద్ధ వహిస్తున్నాడని మనకు ఈ వాక్యం తెలియజేస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, వీరందరూ ఒక ఎత్తుతో యావే ప్రభుని ఒక మంచి కాపరిగా పోలుస్తూ గాయకులను చూస్తూ ఉండగా, మనం వీరికంటే ఇంకొక గొప్ప వ్యక్తి ఉన్నాడు. దావీదు మహారాజు. దావీదు మహారాజు ఒకప్పుడు గొర్రెల కాపరి, ఒకప్పుడు గొర్రెల కాపరి. గొర్రెలను ఎలా ప్రేమించాలని ఆయనకు తెలుసు. గొర్రెలకు ఆపద వస్తే ఎలా కాపాడుకోవాలని తెలుసు. మనకు బైబిల్లో ఉంది. తాను గొర్రెలు కాచుకొని ఉంటే మృగం వచ్చి గొర్రెల మీద పడింది. తన ప్రాణాన్ని తెగించి దానితో పోరాడి తన గొర్రెలను కాపాడుకున్న ఒక గొర్రెల కాపరి మహారాజు. మన కాపరి క్రీస్తు ప్రభు మంచి కాపరి అని చెప్పినప్పుడు ఆయనలో మొట్టమొదటిగా చూసే మంచి గుణం ఏమిటో తెలుసా? ప్రేమ అనే గుణం. క్రీస్తు ప్రభు అనే మంచి కాపరిలో ఉన్న మొట్టమొదటి గుణం తన మందను ప్రేమించే గుణం. ప్రేమైన సహోదరి సహోదరుల, తన ఒక మంచి కాపరిగా 3 సంవత్సరాలు ఆయన పరిచయం చేసినప్పుడు తన మందకు, తన బిడ్డలకు తన ప్రేమను పంచాడు. బోధన ద్వారా తన ప్రేమను పంచాడు. ఇంకా చెప్పాలంటే కొన్ని అప్పుల ద్వారా ఆయన తన ప్రేమను పంచాడు. గుడ్డివారిని చూపి ఇవ్వడం ద్వారా తన ప్రేమను పంచాడు. గుడ్డివారిని నడిపించడం ద్వారా తన ప్రేమను పంచాడు. ఇంకా జోలుగా ఉన్న వారికి స్వస్థత ఇవ్వడం ద్వారా ఆయన తన ప్రేమను పెంచాడు. ఇంకా చెప్పాలంటే ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే, ఒక కుష్ఠరోగిని తాగాడు. ఆ రోజుల్లో కుష్ఠరోగులను చూస్తే పారిపోయేవారు. అది ఒక భయంకరమైన రోగం. అలాంటి కుష్ఠరోగిని తాగాడు. తాగడం ద్వారా ఆ ప్రభు, ఆ మంచి కాపరి తన బిడ్డలను ఎంతగా ప్రేమిస్తున్నాడనే సత్యం అక్కడ మనకు తెలుస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంకా చెప్పాలంటే ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే, ఆయన మందమైన మన కొరకు, ఆయన మందమైన మనము పారిపోయినప్పుడు, దూరం అయిపోయినప్పుడు, పాపం చేసి దూరమైనప్పుడు మనమందరూ కూడా మరలా దగ్గరకు తీసుకురావడానికి తన ప్రాణాన్ని శిలువపై సమర్పించి మరలా మనల్ని రక్షించుకొని తన బిడ్డలుగా మార్చుకున్న ఒక గొప్ప కాపరి మన క్రీస్తు ప్రభు. ప్రియమైన
సహోదరి సహోదరులారా, ఇంకా మన మంచి కాలంలో ఉన్న మంచి గుణం ఏమిటంటే రక్షించే గుణం. మనం ఆపదలో ఉన్నప్పుడు, మన అవసరంలో ఉన్నప్పుడు మనల్ని ఎల్లప్పుడూ రక్షించడానికి ఆయన సిద్ధముగా ఉంటూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎప్పుడు మనల్ని విడిచి పారిపోడు. ఒక కూలివాడు గొర్రెలను మేపడానికి ఒక కూలివాడిని పెట్టినట్లయితే ఆ కూలివాడు పొలాల్లోనో అడవుల్లోనో కొండ ప్రాంతాల్లో గొర్రెలు మేపుతున్నాడు అనుకుందాం. ఆ సమయంలో కూలియో సింహమో తోడేలో గొర్రెలపై పడిందంటే వెళ్ళి కాపాడుతాడా? పొదలు పోలీలో ఒక గొర్రె అని ఊరుకుంటాడు. ఒక ఊరు పోతే గొర్రె అని భావించి వెనక్కి వెళ్ళిపోతాడు. గొర్రెలను వదిలేసి వెళ్ళిపోతాడు. క్రీస్తు ప్రభు అలా చేయడు. మనం బైబిల్లో ఉంది 99 గొర్రెలను విరిచేసి పారిపోయిన ఒక గొర్రె కొరకు ఆయన వెతుక్కుంటూ వెళ్ళాడు. ఆ గొర్రెను రక్షించాడు. ఆ గొర్రెను ఇంటికి తీసుకొచ్చాడు. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, మన మంచి కావాలి. మనకు ఆపద వస్తే తన ప్రాణాన్ని పణంగా పెట్టి మనల్ని కాపాడుకుంటాడు. అదే ఆయన ఆ శిలువ మీద చేశాడు. సైతాను మనందరినీ కూడా తన వైపు లాక్కునింది. మనమందరం కూడా పారిపోయాము. కొంతమంది ఏమో కొండలు పారిపోయాము, కొండల కాపులాన్ని పారిపోయాము, కొందరేమో అడవికి పారిపోయాము, కొందరేమో ఎడారికి పారిపోయాము. ఇలా పారిపోయిన మనలను రోజు చేయడానికి తన ప్రాణాన్ని సైతం త్యాగం చేసి మనం రక్షించిన గొప్ప కాపరి మన క్రీస్తు ప్రభు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన కాపులో ఉన్న మరొక గుణం ఏంటో తెలుసా? మన కాపులో ఉన్న మరొక గుణము మనల్ని నడిపించే గుణం. మన జీవితంలో మనం ఎలా నడవాలి, మన ఆధ్యాత్మిక జీవితంలో ఎలా నడవాలని ఆయన ప్రతినిత్యము మనకు నేర్పిస్తూనే ఉన్నాడు. సువిశేషాల ద్వారా, బైబిల్ ద్వారా, గురువుల ద్వారా, కన్యాసుల ద్వారా ఆయన ఒక కాపరిగా ఉంటూ మనం అనుదిన జీవితంలో, ఈ ప్రపంచ జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో ఎలా నడవాలి, ఏ మార్గంలో నడిస్తే మనము సేఫ్ గా ఉంటామో, భద్రంగా ఉంటామో అని ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ విధంగా మన కాపులలో అన్ని మంచి గుణాలు, దయ అనే మంచి గుణం ఉంది ఆయనలో, కనికరమైన మంచి గుణము ఆయనలో ఉంది, క్షమించే గుణము ఆయనలో ఉంది. ఒకవేళ మనం పారిపోయినట్లయితే మోషే కథలో చూసాం. మోషే మేమున్న గొర్రెలో ఒక గొర్రె పిల్ల పారిపోయింది. పరిగెత్తాడు. దాని దగ్గరికి వెళ్ళి దాన్ని కొట్టాడా? దాన్ని తిట్టాడా? ఓదార్చాడు. అలాగే మనం తెలియక ఏదైనా పాపం చేసి పారిపోయినట్లయితే మనల్ని ఆయన కొట్టడు, మనల్ని ఆయన తిట్టడు. మన దగ్గరకు వస్తాడు, భుజం ముందు చేయేస్తాడు, ఓదార్స్తాడు. చెయ్యదు నాయన అని బతిమాలుకునే మంచి కాపరి మన క్రీస్తుతో. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఇంతటి మంచి కాపరికి మనమందరం కూడా మందరం. ప్రియమైన సహోదరి సహోదరులారా, గురువుగా నేను ఒక కాపరి, మీరందరూ కూడా భార్యగా మీరు ఒక కాపరి, భర్తగా మీరు ఒక కాపరి, కన్యాసులుగా అమ్మగారు మీరు కాపరి, ఇక్కడ డాక్టర్ ఉంటే డాక్టర్ ఒక కాపరి, నర్సు ఉంటే నర్సు ఒక కాపరి, ఉపదేశం ఒక కాపరి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన కాపరులమైన మనకందరికీ ఇదిగో మన మంచి కాపరి క్రీస్తు ప్రభు ఇదే అంటున్నాడు, నన్ను చూసి నేర్చుకోండి, నేను ఎలాగైతే మంచి కాపరిగా
ఉదాహరణకి మన యాభై తీసుకుందాం, మన శివరెడ్డి తీసుకుందాం. శివరెడ్డి నీ కుటుంబానికి నువ్వు మంచి కాపులుగా ఉండి శివరెడ్డి అంటున్నాడు. మన ఈ పక్క తీసుకున్నట్లయితే నాకు మన అన్నమ్మని తీసుకుందాం. అన్నమ్మ, నువ్వు నీ కుటుంబానికి మంచి కాపులుగా ఉండు, నీ బిడ్డలకు మంచి కాపులుగా ఉండు. సిస్టర్ చెప్తున్నాడు, మీ స్కూల్ పిల్లలకు మీరు మంచి కాపులుగా ఉండండి, మంచి కాపులుగా ఉండి. డాక్టర్లు మీ దగ్గర వచ్చిన పేషెంట్లకు, రోగులకు మీరు మంచి కాపులుగా ఉండి. నర్సులు మీరు మీ దగ్గర వచ్చిన పేషెంట్లకు, రోగులకు మీరు మంచి కాపులుగా ఉండమని మనందరినీ కోరుకుంటున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుల, ఒకవైపు ఆయన మనకు ఈ ఛాలెంజ్ ఇస్తూ, మరొకవైపు ఆయన మనకు భరోసా ఇస్తున్నాడు. నేను ఉన్నాను, నేను మీకు మంచి కాపుని, మీరు ఎందుకు భయపడిన అవసరం లేదు, మీతో ఉంటాను, మిమ్మల్ని నడిపిస్తాను, మిమ్మల్ని పోషిస్తాను, మిమ్మల్ని స్వస్థతపరుస్తాను, మిమ్మల్ని దీవిస్తాను అని భరోసా కూడా ఇస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుల, ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా బాధ వచ్చినప్పుడు అక్కడ ఇక్కడ అక్కడ పరిగెత్తాలండి. మన కాపుల దగ్గరికి పరిగెత్తాలి. మన కాపుల దగ్గర పరిగెత్తిన ఓదాస్తాడు. మన కాపుల దగ్గరికి వెళితే మన బాధ వింటాడు. మన కాపుల దగ్గరికి వస్తే మనకు సహాయపడతాడు. ప్రియమైన సహోదరి సహోదరుల, మనము మంచి కాపుల బిడ్డలుగా ఉంటూ ఆయన దీవెనలు పొందుదాం. అదే విధంగా ఇంకా శ్రీసభలో ఎక్కువ మంది కాపులుగా అభిషేకపడాలని ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మన విచారణ నుండి ఇంకా మన బిడ్డలు సెమినారీలో చేరి గురువుగా అభిషేకింపబడి ఒక మంచి కాపులుగా దేవుని సేవ చేసే ఆశీర్వాదం దయచేయని ప్రార్థించుకుందాం. అదే విధంగా అమ్మగారు చాలా ప్రయత్నం చేస్తున్నారు. వారి సభలో కూడా చేరి మంచిగా అమ్మగారు వారు కూడా మంచి కాపులుగా ఉంటూ సంఘంలో సేవ చేసే దీవులు మనందరికీ దయచేయమని ఈనాటి దీవెనల పూజలో ప్రార్థించుకుందాం. పితా పుత్ర పవిత్ర నామమున ఆమేన్.